మాది నేను సోపల గారు పరమాత్మ జరిగింది. నేను 2005 నుంచి ధ్యానం చేస్తాను. ఇది నాకు ఆపరేషన్ చేయాలని చెప్పినారు డాక్టర్లు. నా జ్ఞానం అనేది తెలియదు. ఇంకా ఆపరేషన్ చేయాలని రక్త పరీక్ష అన్ని తెచ్చుకున్నాను. ఇక ఆపరేషన్ పోవాలని రెడీ అయినాను. రెడీ అయితే ఇంకా ఇట్లా ధ్యానం చేస్తే బాగా అవుతామంటారు రోగాలంటే ఇంకా దేవుడు ఇచ్చిన శరీరం ఎందుకు చేపించుకోవాలని ఒక 3 నెలలు ధ్యానం చేసింది. 3 నెలలు ధ్యానం చేస్తే రోగాలు ఏం బాగా అవుతాయి అనుకున్నాను. ధ్యానం చేస్తే రోగాలు ఎందుకు బాగా అవుతాయి అనుకున్నాను. ఏమో ఎక్కడో దేవుడు దృష్టాలు చూడొచ్చు కూర్చోండి అంటే నా కూతుర్ని పూనకిచ్చినాను. నేను రాత్రి 10 గంటలప్పుడు పొరలో ధ్యానం కూర్చోంటే మా ఆనందకర చీర సూట్ కేసులో పెట్టినట్లు కనపడింది. నాకు కనపడింటే చూద్దాము అందరు చెప్తారు కదా పెరుగుల్లో ఇట్లా పోతే అది నిజమో కాదో చూద్దామంటే నా బిడ్డ అడిగింది. వచ్చినాక ఏమ్మా నీకేమి నానయ్యా 10 గంటలప్పుడు బట్టలు తెచ్చిందంటే రాత్రి 10 అయింది. నేను కూడా రాత్రి 10 గంటలకు ధ్యానం కూర్చుంటా. చీర చూస్తే ఆనందకర చీర అదే వచ్చింది. అబ్బాయి ఇది ఆడు కూర్చుని మీరు కూర్చొని ఆడు చీర చూసినారంటే నాకు ఇంక రోగాలు ఎందుకు బాగావు గుల్లిగి లేదు, ఏం లేదు, రోగం లేదు. ఇంకా అట్లే ఇంట్రెస్ట్ పెరిగి గంటలు చేసినాము. ఏం ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. బాగుంది అయినాక తర్వాత అట్లే చేసినాం సార్. అట్లా చేసినాక ముందు జరిగే విషయాలన్నీ తెలుస్తున్నాయి నాకు. ముందు ఏం జరుగుతాయనేది తెలిసినాక కొద్దిగా బాగా జరిగినప్పుడు సంతోషపడేదాన్ని, కొంచెం కష్టం జరిగినప్పుడు బాధపడేదాన్ని. ఆ భర్త ఎప్పుడు చనిపోతాడనేది కూడా తెలిసిపోయింది నాకు. ఈరోజుకి చెప్పినాను. ఎవరు చెప్పలే జ్ఞానం చేయని చెప్తే నమ్మరు కదా. ఈరోజుకే చెప్తున్నాను ఎప్పుడు ఈరోజుకి ఇది జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు ఏమిటి జరిగిందంటే ఖచ్చితంగా ఒక వారం 15 నెలలు జరుగుతుంది. అది అబ్బా అనిపించింది నాకు. ఇంకా జ్ఞానం అనేది నేనని సాగాలి, జ్ఞానం మాత్రం విడిచిపెట్టాను అని అట్లే చేసేదాన్ని. ఇంకా నా కూతురు ఇద్దరు పూనకిచ్చినాను సార్. అక్కడ శ్రీమంతం పని పోయినాం. మేము శ్రీమంతం పని పోయింటే శ్రీమంతం చేసుకున్నాము. ఇక్కడ జ్ఞానం లేని పాప ఇద్దరు, మేము ఒక 5 మంది పోయినాము. అందరూ సర్ది కట్టుకొని వచ్చి నీటి స్టేషన్ లోని ఎక్కినాం. 5 మంది దొరుకుతుంది తోడుకొని కూర్చున్నాం. మంది ఫుల్ విరోధం చేసినాం. మేము బ్యాగ్ లో 4 తులాలు బంగారం ఉందన్నమాట పైన. మేమందరూ కూర్చుంటే ఆ పాపని పడబెట్టి 2 మంది పడితే ఇట్లా ధ్యానం కూర్చుంటూ చెప్పి ఇలా స్థలం లేకపోతే ధ్యానంతో కూర్చొని ధ్యానం కూర్చున్నాను. ధ్యానం కూర్చుంటే నాకే అన్నప్పుడు 20 లోట్లు 7 పల్లెట్లు ఎర్ర ఉంటుంది చూడు, ఆ బ్యాగ్ నుండి నాకే దొరికినట్టు కనపడుతుంది అనమాట రైల్లో. అంటే నా బ్యాగ్ అవుతుంది అని చెప్పి ఈ వరుసలో కనపడింది నాకు. నేను ఇట్లా కనపడుతుంది, ఇన్ని డబ్బులు ఇచ్చినాయి నాకు, ఎవరికి ఈ డబ్బులు అని అనుకున్నాను. తర్వాత నా పెద్దలనికే ఇచ్చినట్లే అన్నాను. ఇన్ని డబ్బులు ఏం చేయాలా, నువ్వు తీసుకోకపోయి డబ్బులు అని చెప్పినాను. ఆయన బ్యాగులో బ్యాగు గుల్బర్గ స్టేషన్ లో ఒక ఆయన నెత్తిని పెట్టుకుని దిగిపోయింది. 4 తులాలు బంగారం ఆయన దిగిపోయింది. దిగిపోయినాం. మేము ఎక్కడ చూసుకున్నాం కాదని దిగాలి కదా, రైచూర్లో వచ్చి ఆ బ్యాగ్ చూసుకున్నాం. డబ్బులకు డోరు కొట్టుకుంటే ఇంకా నాకు ముందే కనపడిందమ్మని డబ్బులకు డోరు కొట్టుకుంటాను. నేను కొట్టుకుంటే ఇంకా అమ్మా నా బ్యాగ్ నా బిడ్డ ఏడుస్తుంది. ఏడిస్తే లేదు దొరుకుతుంది, మరి బ్యాగ్ చచ్చింది దొరుకుతుంది. 2 ఆడవాళ్ళు 4 గంటలకు దిగిపోయారు. దిగిపోయాక అప్పుడు మా మరి ఏం చేసింది గుల్బర్గ